ప్యారలల్ వరల్డ్స్, ప్యారలల్ యూనివర్స్లు ఉన్నాయి అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సైంటిఫిక్ కమ్యూనిటీ ఎప్పటి నుంచో దీని మీద పరిశోధనలు చేస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి అది నిజమా కాదా అని ప్రూవ్ చేయడానికి, లేదంటే డిస్ప్రూవ్ చేయడానికి, ఏం చేయడానికైనా కూడా మన దగ్గర ఉన్న టెక్నాలజీ అసలు ఏమాత్రం సరిపోదు. సో అందుకనే మనకి చాలా రకాల అర్బన్ లెజెండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిలో కొన్ని అయితే చాలా అంటే చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళందరూ కూడా ప్యారలల్ రియాలిటీకి చెందిన గెస్ట్లు అన్నట్టుగా ఆ లెజెండ్స్ అయితే మనకి తెలియజేస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఎ మ్యాన్ ఫ్రమ్ ఏ నాన్ ఎగ్జిస్టెంట్ కాంటినెంట్. 1851 సంవత్సరం అది. జర్మనీలో ఒక చిన్న విలేజ్ ఉంది, దాని పేరు ఫ్రాంక్ఫర్ట్ ఆన్ డర్ ఓడర్. ఈ విలేజ్లో ఉన్న ప్రజలందరూ కూడా యాజ్ యూజువల్గా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటున్నారు. సడన్గా ఒక తప్పిపోయిన వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి లోకల్ విలేజెస్ అందరినీ కూడా తనకు సహాయం చేయమని అడుగుతున్నాడు. తన పేరు జోఫార్ వారిన్ అని అయితే వాళ్ళందరికీ కూడా చెప్పాడు. అయితే అతను జర్మన్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, కానీ అతని యాక్సెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. అతను ఏమని చెప్పాడంటే, నేను ఎక్కువగా మాట్లాడే భాషలు లక్సార్, ఆబ్రమ్ అని తెలియజేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ రెండు భాషలు కూడా భూమి మీద అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేవు. అతను ఏమని చెప్పాడంటే తను లగ్జారియా అనే ప్రాంతం నుంచి వచ్చానని తెలియజేశాడు. ఈ లగ్జారియా అనేది ఒక కంట్రీ, కానీ అది ఉన్నది మెయిన్ ల్యాండ్ అయిన సకారియాలో. ఈ సకారియా భూమి మీద లేదు, లగ్జారియా భూమి మీద లేవు. అండ్ ఈ రెండు కూడా యూరోప్ నుంచి పెద్ద ఓషన్ ద్వారా సెపరేట్ చేయబడతాయని తెలియజేశాడు. యూరోప్ అయితే ఓకే, కానీ ఇదైతే లేదు కదా. భూమి మీద ఎక్కడా లేని భాషల పేర్లు, ఎక్కడా లేని ప్రాంతాల పేర్లు అతను చెబుతూ ఉండడంతో అక్కడి ప్రజలందరూ కూడా ఇమీడియట్గా అతన్ని లోకల్ అథారిటీస్కి అప్పచెప్పారు. వాళ్ళేమో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఇతను తీసుకొని వెళ్ళారు. బట్ డాక్టర్ ఏమని తేల్చారంటే అతని యొక్క మానసిక స్థితికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అతను పర్ఫెక్ట్గానే ఉన్నాడని తెలియజేశారు. అలాగే లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏంటంటే అతని గురించి అనుమానించదగ్గట్టుగా ఏమీ లేదని కూడా తెలియజేశారు. కానీ అతను మాత్రం తన యొక్క యూరోప్ పర్పస్ని అసలు ఏమాత్రం చెప్పలేకపోతున్నాడు. అండ్ అతను ఏమంటూ వచ్చాడంటే తన యొక్క లాంగ్ లాస్ట్ బ్రదర్ని తను కనుగొనడానికి ఎప్పటి నుంచో వెతుకుతున్నాడని, అండ్ తను ఒక షిప్ రెక్లో వెళ్తున్న టైంలో తనకు ఒక ప్రమాదం జరిగిందని, అండ్ మెలకు వచ్చేసరికి ఈ విలేజ్కి దగ్గరలో ఉన్నానని తెలియజేశాడు. అయితే తను ఎక్కడ మునిగిపోయాడో చెప్పమంటే అతను సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. పోనీ గ్లోబును చూపించి దాని మీద చూపించమంటే దాన్ని కూడా చూపించలేకపోతున్నాడు. మన భూమి మీద ఉన్న ఏ ప్రాంతాన్ని కూడా అతను రికగ్నైజ్ చేయలేకపోతున్నాడు. అతను ఏమని చెప్పాడంటే అతని యొక్క హోమ్ వరల్డ్లో 5 ఖండాలు ఉన్నాయని తెలియజేశాడు. ఆ 5 ఖండాల పేర్లేంటి? సకారియా, ఆఫ్లార్, యూప్లార్, ఆస్టార్, ఆస్లార్. బేసిక్గా ఇవి వినడానికి మన ఖండాలకి దగ్గరగానే అనిపిస్తూ ఉన్నాయి. అంటే లైక్ యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా సేమ్ ఇలాగే కనబడుతూ ఉన్నాయి. అయితే అతని స్టోరీ చాలా ప్లాజిబుల్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్ఫర్ట్కి చెందిన శాస్త్రవేత్తలందరూ కూడా అతన్ని బెర్లిన్కి పంపాలి, అక్కడ మరిన్ని రీసెర్చ్లు చేయాలి అతని మీద అనుకున్నారు. కాకపోతే ఆ ట్రిప్ టైంలో అతనికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. అండ్ సడన్గా అతను వెళుతున్న గుర్రబడి నుంచి అతను కిందకి దూకి అడవిలోకి పారిపోయాడు. తర్వాత పోలీసులు కానీ ఇన్వెస్టిగేటర్స్ కానీ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అతని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. అతను కంప్లీట్గా మాయమైపోయాడు ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత. ఏమయ్యాడనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఇన్స్పెక్టర్ అయిన ల్యాబ్ ఆఫ్ అతనికి ఎస్కార్ట్గా వెళుతున్నాడు. అతను ఏమని తెలియజేశాడంటే నా కళ్ళ ముందు నుంచే అతను ఇంకొక ప్రపంచానికి పారిపోతున్నట్టు అనిపించింది. ఎందుకంటే అతన్ని చూస్తున్నాం సడన్గా మాయమైపోయాడు. ఏం జరిగిందనేది మాకు అర్థం కాలేదు. నిజంగానే బహుశా అతను వేరే ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో, మళ్ళీ అతను తన యొక్క ప్రపంచానికే వెళ్ళిపోయి ఉండొచ్చేమో అని అయితే అభిప్రాయపడ్డాడు. బట్ కొంతమంది ఏమంటారంటే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, ఎందుకంటే భూమి మీద ఉన్న ఖండాలకు తగ్గట్టుగానే అతను పేర్లు అయితే చెప్పాడు కాబట్టి కావాలని ఇదంతా కూడా క్రియేట్ చేసిన స్టోరీ అనేది అభిప్రాయపడుతూ ఉంటారు. మరి ఏది నిజం అనేది ఎగ్జాక్ట్గా పూర్తిగా తెలియదు. సెకండ్ థింగ్, లేడీ ఆన్ హైవే 167. బేసిక్గా ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 20, 1969. కానీ దీని గురించి మొట్టమొదటిసారిగా రిపోర్ట్ చేసింది మాత్రం 1988 సంవత్సరంలో స్ట్రేంజ్ అనే ఒక మ్యాగజైన్లో రిపోర్ట్ చేశారు. ఆ ఆర్టికల్ ఏమని తెలియజేస్తూ ఉందంటే 2 వ్యక్తులు ఒక కారులో ప్రయాణిస్తున్నారు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే ఎల్సీ మరియు చార్లీ. వీళ్ళిద్దరూ కూడా ఆ కార్లో హైవే 167 మీదుగా చాలా దూరం ప్రయాణించాలన్న డెసిషన్ని తీసుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సౌత్ వెస్ట్ లూజియానా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ కళ్ళ ముందు ఒక కారు కనబడింది. ఆ కారు కనబడిన ప్రాంతం లాఫయట్టి అనే ఒక ప్రాంతంలో ఉండే ఆయిల్ సెంటర్కి దగ్గరలో. అయితే అప్పటి వరకు ఖాళీగా ఉన్న హైవే సడన్గా ఒక కారుతో కనబడేసరికి వీళ్ళకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. అయితే ఆ కారు చాలా వింతగా అనిపించింది. అది చాలా అంటే చాలా పురాతనమైన కారు అండ్ చాలా స్లోగా వెళ్తున్న కారు కూడా. ఆ కారు గురించి కొంతసేపు వీళ్ళు డిస్కషన్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే అలాంటి కార్లను తయారు చేయడం మానేసి కొన్ని దశాబ్దాలు అవుతోంది. సో మేబీ ఒకప్పటి కాలం నాటి కారే అయి ఉండొచ్చు. ఓనర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారేమో. సో అంత గొప్ప ఓనర్ అంటే
మనం కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఎవరిదో ఆ కారు అని ఆ కారు పక్క వరకు వెళ్ళారు. కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ కారుని కొంచెం స్లో చేసి ఆ కారుని గమనిస్తే ఆ కారు యొక్క ముందు భాగంలో ఎల్సీ అని ఉంది. అండ్ అంతేకాకుండా 1940 అని కూడా ఆరెంజ్ కలర్లో రాసి ఉంది. అంటే అది 1940 మోడల్ నాటి కారు అని అయితే అది చాలా క్లియర్గా తెలియజేస్తోంది మనకి. అండ్ ఆ కారులో ఒక యంగ్ ఉమెన్ డ్రైవ్ చేస్తోంది. అయితే ఆమె డ్రెస్సులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా ఓల్డ్ ఫ్యాషన్ క్లోత్స్ ఉన్నాయి, హ్యాట్ ఉంది, అంతేకాకుండా పెద్ద ఫేదర్ ఉంది. అలాగే ఆవిడ ఫర్ కోట్ని ధరించింది. బేసిక్గా బయట అంతా కూడా చాలా వేడిగా ఉంది, కానీ ఆవిడేమో కోట్ని ధరించింది. ఆవిడ పక్కన ఒక బాబు కూర్చున్నాడు. ఆ బాబు కూడా ఆ బామ్ కోట్ని ధరించున్నాడు, హ్యాట్ని ధరించున్నాడు. ఎల్సీ చార్లీ వీళ్ళిద్దరూ కూడా ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ అదే టైంలో ఆవిడ ఎక్స్ప్రెషన్లు చూసి వీళ్ళు కొంచెం కంగారు పడ్డారు. ఎందుకంటే ఆవిడ చాలా అంటే చాలా భయంగా డ్రైవ్ చేస్తోంది. ఏం జరుగుతుందో అర్థం కానట్టు చూస్తోంది. ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టే కనబడింది వీళ్ళకి. ఎల్సీ ఇమీడియట్గా ఆమెను పిలిచాడు. అండ్ మీకు ఏమైనా సహాయం కావాలా అన్నట్టుగా కొన్ని సైగలు చేశాడు. బట్ ఆవిడేమో వద్దంది. కానీ ఆ తర్వాత సరే చూద్దాం వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని కార్ని పక్కకు పార్క్ చేయమన్నాడు. వీళ్ళ కార్ని పార్క్ చేసి కారు దిగి వెనక్కి వచ్చి చూసేసరికి ఆ మహిళ కారు కనిపించలేదు. ఆ కారు ఏమైపోయిందో కనుచూపు మేరలో ఎక్కడా లేదు. పోనీ అలాగని అక్కడెక్కడైనా టర్నింగ్లు కానీ దాక్కోవడానికి ఏమైనా ప్రాంతాలు కానీ ఏమైనా ఉన్నాయంటే ఏవీ లేవు. మొత్తం స్ట్రైట్ హైవే. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలే. ఇది జరిగిన కొంతసేపటి తర్వాత ఇంకొక పర్సన్ ఆ ప్రాంతానికి అవతల వైపు నుంచి కారు నడుపుకుంటూ వచ్చాడు. అతను వీళ్ళతో ఏమని చెప్పాడంటే అతను కూడా ఆ కారును చూశానని, అతను కూడా ఆవిడ పక్కన ఆపమంటే ఆ కారు కనిపించకుండా మాయమైపోయిందని తెలియజేశాడు. సో ఈ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు కొన్ని గంటల పాటు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు కారులో ఉన్నంతసేపు. తర్వాత సిటీకి రీచ్ అయ్యాక పోలీసుల దగ్గరికి వెళ్ళి విషయం తెలియజేశారు. బట్ పోలీసులు కూడా దీని గురించి ఏమీ చెప్పలేకపోయారు. అండ్ ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకు కూడా ఏమీ కనబడలేదు. దీని గురించి లోకల్ న్యూస్ పేపర్లో కొన్ని రోజుల పాటు డిస్కషన్ అయింది. బట్ ఆ తర్వాత దీని గురించి అందరూ కూడా కంప్లీట్గా మర్చిపోయారు. నెంబర్ 3, ద గాడియాంటన్ క్యానియన్ ఇన్సిడెంట్. బేసిక్గా ఈ ఇన్సిడెంట్ 1972 సంవత్సరం మేలో జరిగింది. సౌత్ ఈస్టర్న్ ఉతాహ్లో మోడెనా రైల్ రోడ్కి దగ్గరలో ఉన్న ఎస్కలెంటే డెజర్ట్ యొక్క ఎడ్జ్ భాగం దగ్గరలో జరిగింది. జన్నా తన యొక్క ఫ్రెండ్స్తో కలిసి కార్లో డ్రైవ్ చేస్తోంది. అది బేసిక్గా 1971 నాటి చెవరోలెట్ నోవా కారు. అయితే జన్నాతో పాటుగా క్యారల్ యాబర్ట్ అనే పర్సన్, లీచా రోచ్ఫోర్ట్ అనే పర్సన్, బెథానీ గార్డెన్ అనే పర్సన్, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. 4 అమ్మాయిలు కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. బేసిక్గా అప్పటికే టైం 10 అయింది. వాళ్ళందరూ కూడా ఉతాహ్ నెవాడా స్టేట్ లైన్ అయితే క్రాస్ చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క క్యాంపస్కి వాళ్ళ యొక్క హౌస్ కీపర్ అయిన మిస్సెస్ మార్టెన్సన్ డోర్ లాక్ చేసే లోపే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. లేదంటే వాళ్ళు రాత్రంతా కారులోనే పడుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వెళ్తుందేమో హైవే 56 మీద. అది చాలా అంటే చాలా నిర్మానుష్యంగా ఉండే రోడ్ అది. అండ్ ఆ ప్రాంతంలో ఇసుక, కొన్ని చెట్లు తప్ప ఇంకేమీ కనబడవు. అయితే ఫైనల్గా వాళ్ళు యూనియన్ పసిఫిక్ రైల్ రోడ్ క్రాసింగ్ అయితే గమనించారు. అది చూసిన తర్వాత ఓకే ఇంకా దగ్గరకు వచ్చేసాం అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగింది. అయితే దాన్ని దాటిన తర్వాత వాళ్ళకి 2 హైవేస్ కనబడ్డాయి. ఒకటేమో అలాగ డెజర్ట్లో కొనసాగుతూ ఉంది, రెండోదేమో పక్కనే ఉన్న క్యానియన్లోకి దారి తీస్తోంది. అయితే గర్ల్స్ ఏమనుకున్నారు, ఆ క్యానియన్ లోపలికి వెళ్ళినట్టయితే వాళ్ళకి అది షార్ట్ కట్గా ఉంటుంది, వాళ్ళు క్యాంపస్కి చాలా ఫాస్ట్గా చేరుకోవచ్చు అనుకున్నారు. సో జన్నా ఏమో కార్ని డ్రైవ్ చేస్తోంది. మొత్తం అందరూ కూడా వాళ్ళ మొబైల్స్లో చార్జ్ చేసుకుంటున్నారు. అయితే కొంత దూరం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆస్పాల్ట్ రోడ్ని దాటి వైట్ సిమెంట్ రోడ్డు మీదకి వచ్చారు. అండ్ సడన్గా కారుని ఆపింది జన్నా. అండ్ పక్కనున్న అమ్మాయి ఎదురుగా ఉన్నదాన్ని చూసి చాలా గట్టిగా అరిచింది. ఎందుకంటే అక్కడ రోడ్ ఎండ్ అయిపోయి ఒక పెద్ద హై రాక్ వాల్ అయితే ఉంది. సో అది డెడ్ ఎండ్. వాళ్ళకి విషయం అర్థమైంది. ఓకే మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ డెజర్ట్లోంచి వెళ్ళి క్యాంపస్లోకి ఎంట్రీ లేక రాత్రంతా కారులోనే పడుకోవాల్సి ఉంటుంది అని అనుకుంటూ వెనక్కి అయితే వెళ్తున్నారు. అందరూ కూడా జన్నానే తిడుతున్నారు, నీ వల్ల ఇదంతా కూడా జరిగింది అని. అయితే వెనక్కి వస్తున్న టైంలో జన్నా ఒక విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న ల్యాండ్స్కేప్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది. వాళ్ళు డెజర్ట్లోంచే కదా వచ్చారు, కానీ డెజర్ట్ కనబడట్లేదు వాళ్ళకి. దట్టమైన పచ్చటి అడవి ప్రాంతం కనబడుతోంది. అలాగే వీట్ ఫీల్డ్స్ కనబడుతున్నాయి, పైన్ ట్రీస్ కనబడుతున్నాయి, అండ్ ఒక లేక్ కూడా కనబడుతోంది. ఆకాశంలో చూస్తేనేమో ఫుల్ మూన్ కనబడుతోంది. బేసిక్గా అమావాస్య జరిగి కేవలం 2 రోజులు మాత్రమే అవుతుంది. సో ఫుల్ మూన్ కనబడకూడదు, అయినా కూడా కనబడుతోంది. సో అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకైతే అర్థం కావట్లేదు. అండ్ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక బిల్డింగ్ కనబడింది. మేబీ అది ఏదైనా డైనరా లేదంటే రెస్టారెంటా, చూద్దాం బాగా ఆకలేస్తుంది కదా ఏమైనా తిందాం అనుకున్నారు వాళ్ళు. దాని బయట బ్రైట్ నియాన్ సైన్ అయితే కనబడింది. బట్ అక్కడ ఏముంది అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ భాషను వెళ్ళి చదవలేకపోతున్నారు. ఏవో సింబల్స్ ఉన్నాయి, బట్ అవి వీళ్ళకి అర్థం కావట్లేదు. అయితే కొంత దూరం ముందుకెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్లో వచ్చి కొంతమంది బయటకు వచ్చారు. అండ్ వాళ్ళు వీళ్ళని చూసి బాగా షాక్ అయ్యారు. అండ్ ఆ కార్ని చూసి ఇంకా షాక్ అయ్యారు. అండ్ లోపల ఉన్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి వాళ్ళ యొక్క సహాయం అడుగుదాం అనుకుంది. సో లీసా ఏం చేసింది, కారు డోర్లోంచి బయటకు వచ్చి వాళ్ళని హలో అని పిలిచింది. వాళ్ళు ఇటువైపు తిరగగానే వాళ్ళని చూసి లీసా షాక్ అయ్యి ఇమీడియట్గా కారు లోపల కూర్చొని కారు తీ ఇక్కడ నుంచి గట్టిగా అరిచింది. జన్నా ఏమో చాలా ఫాస్ట్గా చెర్వలెట్ని అక్కడ నుంచి డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. వెనకాతల ఒక 2 చిన్న కార్స్ వాళ్ళని చేజ్ చేయడం మొదలుపెట్టాయి. అవి బేసిక్గా ఎగ్ షేప్లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా 3 వీల్స్ మాత్రమే ఉన్నాయి.
ఉన్నాయి అండ్ ఏదో బజింగ్ సౌండ్ని చేస్తూ ఫాలో అవడం మొదలుపెట్టాయి. అలాగ మళ్ళీ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ క్యానియన్లోకి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ స్లో చేయడానికి అవకాశం లేక ఒక టర్నింగ్ దగ్గర వాళ్ళు ఆ క్యానియన్ వాల్స్కి క్రాష్ చేశారు. అయితే ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు, కానీ వెనకాతలు ఉన్న వెహికల్స్ మాయమైపోయాయి. అంతేకాకుండా ఆ ల్యాండ్స్కేప్ కూడా మాయమైపోయింది. వాళ్ళు మళ్ళీ ఎడారిలోకి వచ్చేసారు. సో అదృష్టవశాత్తు వాళ్ళకి ఫిజికల్గా కూడా ఏమీ కాలేదు. కారుకి యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే కారు ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి. బట్ లీసా మాత్రం ఫుల్ షాక్లో ఉంది. ఆవిడ ప్రతిసారి ఒకటే మాట చెబుతోంది, వాళ్ళు మనుషులు కాదు అని. అండ్ అలాగే ఒక గంట పాటు నడిచిన తర్వాత అండ్ మిగతా ముగ్గురు అమ్మాయిలు కలిసి లీసాకి హెల్ప్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఉతా హైవే పెట్రోల్ కార్ కనబడింది. వాళ్ళు పోలీసులకి వాళ్ళ యొక్క స్టోరీ మొత్తాన్ని కూడా తెలియజేశారు. అండ్ దాని మొత్తాన్ని కూడా రిపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఇది చాలా కాంప్లికేటెడ్గా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్న స్టోరీ అని తెలియజేశారు. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏంటంటే ఆ టైర్ల యొక్క ట్రాక్స్ సడన్గా మాయమైపోయాయి. అంటే అది చాలా ఫ్లాట్ రోడ్డు, చాలా స్ట్రాంగ్ రోడ్డు, సాలిడ్ రోడ్డు. అటువంటి ఒక రోడ్డు మీద చాలా ఈజీగా చెవరోలెట్ యొక్క ట్రాక్స్ పడతాయి. అయితే కొంత దూరం వరకు పడిన ట్రాక్స్ ఉన్నట్టుండి మాయమైపోవడం ఏంటి? అండ్ మళ్ళీ వాళ్ళ కారు క్రాష్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో అది ట్రాక్స్ ఆగిపోయిన ప్రాంతానికి 2 మైళ్ళ దూరంలో ఉంది. సో 2 మైళ్ళ వరకు ఎటువంటి ట్రేసెస్ లేకుండా వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు? ఇది ఆ పోలీసులకు కూడా అర్థం కాని ఒక ప్రశ్న. అయితే దీని గురించి చాలామంది చాలా రకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉంటారు. ఇది ఫేక్ అని కొంతమంది, కాదు రియల్ అని కొంతమంది చెబుతూ ఉంటారు. బట్ ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇది కేవలం ఒక గెస్ మాత్రమే. అసలైన నిజం ఏంటనేది ఎప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. అయితే ఇవన్నీ కూడా కేవలం కొన్ని అర్బన్ లెజెండ్స్ మాత్రమే. అంటే ఇంటర్ డైమెన్షనల్ ట్రావెలింగ్ అనేది నిజమే అని చెప్పడానికి కొంతమంది వీటిని అయితే చెబుతూ ఉంటారు. బట్ ఇవి నిజమా కాదా అని చెప్పడానికి ఎవరి దగ్గర కూడా ఎటువంటి ప్రూఫ్ లేదు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు ఫేక్ స్టోరీస్ కూడా వస్తూ ఉంటాయి మన ముందుకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ ఫ్రమ్ టారెడ్ అనే స్టోరీ చాలా ఫేమస్, మనకందరికీ కూడా తెలిసిందే కదా. అయితే బేసిక్గా అతను వేరే రియాలిటీ నుంచి వచ్చిన గెస్ట్ అని తెలియజేశారు, కానీ అతను ఒక ఫ్రాడ్స్టర్ అని తర్వాత తెలిసింది. అతని పేరు జాన్ అలన్ కుచర్ జెగ్రీస్. ఇతను ఏంటంటే కావాలని దీన్ని ఫేక్ చేశాడు. సో ఇటువంటి కొన్ని స్టోరీస్ వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ అవి నిజం అయితే కాకపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో చూడాలి మరి శాస్త్రవేత్తలు వీటి యొక్క మిస్టరీని ఎప్పటికి ఛేదిస్తారు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నో మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.